కోనరావుపేట మండలం టీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సీనియర్ నాయకులు మల్యాల దేవయ్య గారు మాట్లాడుతూ టీఆర్ఎస్ హయాంలోనే 52 కోట్లు వారు శాంక్షన్ ఇచ్చి టెండర్కు పిలిచినట్టు టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. కానీ నిన్న కాంగ్రెస్ నాయకులు ఒక 10 కోట్ల ఎక్స్టెన్షనే వాళ్ళు చెప్తున్నారు. మిగతాదంతా టీఆర్ఎస్ హయాంలో జరిగింది కావాలని చెప్పి జనాలను మభ్యపెడుతున్నారు. ఇది మాత్రం కాంగ్రెస్ చేసింది ఇంట్లో ఏమి లేదు. ఇప్పటికైనా జనాలకు తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ వేములవాడ శాసనసభ్యులు గారికి నిజంగా ఉంటే మీడియా ద్వారా తను తెచ్చిన అమౌంట్ తీసుకొచ్చి చూపించాలంటూ మల్యాల దేవయ్య గారు ప్రెస్ మీట్లో ప్రెస్ ద్వారా మీడియాకు సమాచారం ఇవ్వడం జరిగింది. చేసి ఇవ్వవలసిందిగా కోరుకుంటూ మీరు తప్పక ఇవన్నీ శాంక్షన్ త్వరలో తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మండల అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు మేమందరం మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. దయచేసి తప్పకుండా ప్రజలకు ఒక స్పష్టమైన మాట తమరి ద్వారా ఇవ్వవలసిందిగా, ఎప్పుడు శాంక్షన్ ఎప్పుడు ఇస్తారు, ఎప్పటి వరకు పూర్తి చేస్తారు అనేది ఒక స్పష్టమైన మాట ఇవ్వవలసిందిగా మేమందరం కోరుకుంటున్నాం. నిన్నటి రోజు మరి కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మరి హై లెవెల్ బ్రిడ్జిలని మరి వాట్సాప్లలో చక్కర్లు పెట్టింది. మరి ఆ రోజు 16 లక్షలని అలా 4,30,00,000 అంటుంది. అప్పుడు 16 కోట్లది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటిది మామిడిపల్లి నిజామాబాద్ 16 కోట్లది. మరి అలా ఏదో 4 కోట్ల చిల్లరతోటే బ్రిడ్జిలని అంటున్నారు. అది బ్రిడ్జా రోడా? మరి ఈ రకంగా ఆ జీవోలో మాత్రం ఏదో రోడ్ డెవలప్ మీద అన్నట్టు ఆ జీవోలో ఉంది, వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలో. మరి ఇది బ్రిడ్జిలు అని చెప్తున్నారు. మరి ఇవాళ ఆ బ్రిడ్జికి వచ్చినటువంటి 16 కోట్లు, 16 కోట్లలో ఇలా 400 కోట్ల 4 కోట్లతోటి ఏమవుతుంది? దాన్ని ఆలోచించాలి ఎమ్మెల్యే గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు ఆసీనన్న గారు. మరి అట్లాగే బాసపేటది కూడా 2,90,00,000 ఇచ్చారు. దాన్ని మరి రోడ్డు అని ఇలా పోస్టింగ్లు మీరు ఇచ్చినటువంటి మంజూరులో మీరు ఇచ్చినటువంటి కాపీలో జీవోలో ఉంది. మరి దాన్ని హై లెవెల్ బ్రిడ్జ్ అని మరి మీ మండల అధ్యక్షుడే మరి హై లెవెల్ బ్రిడ్జ్ అని చెప్పి పెద్ద ఫోటోలు పెట్టారు, వాట్సాప్లో చక్కర కొడుతున్నారు. గత ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా కాలేదు. లక్ష్మీనరసింహరావు ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా వస్తున్నప్పుడు దీన్ని కేటీఆర్ ద్వారా 52 కోట్లు కూసుండి పట్టుకొచ్చినటువంటి జీవోను రద్దు చేసి అలా 10 కోట్లు తీసుకొచ్చారంటే మరి అది వాళ్ళకే వదిలేస్తున్న విఘ్నత. మరి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టయితే ఇప్పుడు వర్షాకాలం కాదు ఇది ఇచ్చేది 10 కోట్లు కూడా. 10 కోట్లు కూడా వేసవి కాలంలో ఇవ్వాలి. ఇప్పుడు వర్షాకాలంలో ఇచ్చి ఏం చేస్తావు? ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి వాడుకుంటావు దీన్ని ఇచ్చినామని. ఇది కరెక్ట్ కాదు. ఏదున్నా ముక్కుసూటిగా మంజూరు ఇచ్చినవి బయట పెట్టి అవి బిర్జిలా రోల్లా దాన్ని సమాధానం ప్రజలకు సమాధానం చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి అది ఎమ్మెల్యే ఆసీనన్న గారే దీనికి సమాధానం చెప్పాలి. మరి హై లెవెల్ బిర్జిలని ఇచ్చారు కాబట్టి అది అయితే సంతోషం, మాకు చాలా సంతోషం. మండలి తరఫున ఎమ్మెల్యే గారికి మేము రుణపడి ఉంటాం కాకపోతే దీని ప్రజలంతా అయోమయం ఉన్నారు కాబట్టి వెంటనే దీని మీద రేపు కానీ ఎల్లుండి కానీ వారు ప్రకటన చేయవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం.